అందరికీ నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ చదువుతూ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ప్రతిసారి అవసరం లేదు, ఫస్ట్ టైం చూసిన వాళ్ళే. ఎందుకంటే బెల్ సింబల్ ప్రెస్ చేస్తే మన వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫలానా ఛానల్ నుండి ఒక కొత్త వీడియో వచ్చిందని. ప్రతిరోజు నేను వీలున్నంత వరకు ప్రతిరోజు వీడియో పెడుతున్నాను. లీగల్ వీడియోలు ఉంటాయి, మ్యాక్సిమం అంతా కూడా 99% లీగల్గా ఉంటాయి. ఈరోజు హైకోర్టు తాలూకా తీర్పు ఏంటంటే ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఈరోజు ఒక ఆయన ఫైల్ చేసినటువంటి పిటిషన్కి ఏంటంటే సోషల్ మీడియా యాక్టివిస్టులపై చర్యలు తీసుకుంటున్నటువంటి పోలీసులు, అలాగే అధికార విపక్షాలు వాదోపవాదనలు, వీళ్ళపై రాజకీయ కక్షతోనే అని చెప్పి ఇంక రకరకాలనే మనం చూస్తున్నాం. దీని మీద చాలా హైకోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు తీర్పులు మనం కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కొంతమందిని అరెస్ట్ చేయవలసినంత కేసులు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం చూస్తాం. దీని మీద ఒక ఆయన హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. ఆయన ఎవరో అంటే ఒక పాత్రికేయుడు, అలాగే అధికార భాషా సంఘం తాలూకా మాజీ అధ్యక్షులు పోలా విజయబాబు అని చెప్పేసి. ఇది ఏం చేసిందంటే హైకోర్టు, ఏపీ హైకోర్టు దీనిపై ఈ పిల్లుపై విచారణ జరిపి ఇందులో ఎటువంటి సబ్జెక్టు లేదు, రాజకీయ ఉద్దేశంతోనే ఈ పిటిషన్ అనేటువంటిది ఫైల్ అయిందని చెప్తూ ఏం చేసిందంటే ఆయనకి 50,000 రూపాయలు జరిమానా విధించింది. జరిమానా విధిస్తూ 50,000 రూపాయలు కూడా లీగల్ సెల్ అథారిటీకి చెల్లించాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు అంటే నేను ఎందుకు వీడియో పెట్టానంటే సోషల్ మీడియా ఉంది కదా అని ఇష్టానుసారంగా విమర్శించడం సరికాదు. సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. ఏ మీడియాలోనా, సోషల్ మీడియాలోనే కాదు, వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. పాలసీ పరమైనటువంటి విమర్శలు చేయడంలో తప్పు లేదని గతంలో సుప్రీంకోర్టే చెప్పింది. మేమిచ్చినటువంటి తీర్పులపై చర్చలు జరపడం, విమర్శలు చేయడంలో తప్పు లేదు. అందులో ఒక తప్పు ఉందనుకోండి, ఈ రకంగా రాజ్యాంగపరంగా ఈ తప్పు ఉంది, తప్పు తీర్పిచ్చిందంటే రివిజన్కి వెళ్తారు. డివిజన్ బెంచ్కి వెళ్ళేటువంటి అధికారం ఉంది కదా, అది చెప్పొచ్చు తప్ప వ్యక్తిగతంగా ఆ జడ్జి వీరికి ఫేవర్ కాబట్టి ఈ రకమైన తీర్పిచ్చాడు అనేటువంటి వ్యక్తిగత విమర్శలు చేయరాదు అని సుప్రీంకోర్టే చెప్పింది. అలాగే ఇప్పుడు ఒక వ్యక్తిగతమైనటువంటి విమర్శ అంటే ఒక ఎక్స్ అనేటువంటి సీఎం, ఫలానా సీఎం అలా విమర్శించకుండా ఆయన తీసుకున్నటువంటి ఈ పాలసీ ఏదైతే ఉందో ఇది మంచిది కాదు, ప్రజలకి ఇది ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తే తప్పులేదు. కానీ వాడు వీళ్ళ క్యాస్ట్కి ఫేవరు లేకపోతే ఇతనికి ఫేవర్గా చర్యలు తీర్చాడు, వాడు మంచోడు కాదు, లేదా అసభ్యంగా మాట్లాడడం అనేది మనం చాలా చూసాం. దాని గురించి ప్రతిసారి చెప్పవసరం లేదు. అది కరెక్ట్ కాదంటూ చెప్పింది. అందుకే ఖచ్చితంగా వీరి మీద చర్యలు తీసుకోవాలి. చాలా వరస్ట్గా వీడియో పెడితే అసహ్యంగా ఉన్నాయి. మనం చూడలేకపోతున్నాం. కొంతమంది అయితే ఇంట్లో ఫ్యామిలీస్తో పాటు అయితే కొన్ని చూడలేనంత అసహ్యంగా వీడియోలు పెడుతున్నారు. కొంతమంది విమర్శిస్తూ పెడుతున్నారు, కొంతమంది చాలా వరస్ట్గా వీడియోలు పెడుతున్నారు. వ్యూస్ కోసం చాలా దిగజారిపోతున్నారనే చెప్పాలి. అది చాలా మంచి పద్ధతి కాదు. ఏ పార్టీ అవనివ్వండి, ఏది అవనివ్వండి, అసభ్యకరంగా పెట్టొద్దు. అలాంటివి అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి అరెస్టులు చూపించాలి. ఇంకా అవసరమైతే సెక్షన్ అమాండ్ చేసి అన్నా సరే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన వరకు మన అభిప్రాయాలు అనేవి తెలియజేస్తున్నాం. హైకోర్టు మాత్రం అలా ఎందుకు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పింది. పోలీసులు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పింది. విజయబాబుకి 50,000 రూపాయల ఫైన్ కూడా విధించిందనమాట. అది మీకు తెలియజేయడం కోసం వీడియో పెట్టాను. జై హింద్, భారత మాతాకి జై.